ల్యాండ్ కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ ఉంది, ఎక్కడో కొనుక్కునే బదులు ఇటువంటి చోట అయితే రీజనబుల్ రేట్లు ఉంటాయి, రేపు డెవలప్ అయిన తర్వాత అప్రిషియేషన్ ఉంటుంది. అండ్ వరల్డ్స్ బెస్ట్ డెస్టినేషన్ ప్లేస్కి గోవాకి పక్కనే ఉన్నాం. గోవాలో కోట్ల రూపాయలు ఉంది ల్యాండ్. జస్ట్ గోవాకి మనం 30 కిలోమీటర్స్ మనకి గోవాకి స్టేట్ బోర్డర్. అవును. సో దానికి 6.5 lakhs per acre పెట్టుకున్నాం. సో ఈ టోటల్ ప్రాసెస్లో ఏంటంటే, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఫార్మ్ క్లబ్ ల్యాండ్ విత్ ఎమోషన్. దిస్ ఈజ్ జి శ్రీధర్రెడ్డి. ఎల్ నినో ఈ పదానికి ప్రపంచం మొత్తం గజగజలాడిపోతుంది. దీని ప్రభావంతో వచ్చే వాతావరణ మార్పులకు సముద్రాలు, వాతావరణం, వర్షపాతం, భూమి, దానిపై పండే పంటలు, వీటిపై ఆధారపడి జీవించే సకల జీవరాశులు, వీటన్నిటినీ శాసిస్తున్నామని భ్రమపడే మనుషులు సైతం తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ పరిణామం భవిష్యత్తులో ఇంకా తీవ్రంగా ఉండబోతుందని, దానికి ప్రపంచం సిద్ధంగా ఉండాలని నిపుణుల హెచ్చరికలను మనం రోజు మీడియాలో చూస్తున్నాం. మరి అలాంటప్పుడు వ్యవసాయం చేద్దాం అనుకుంటున్న వారు, వ్యవసాయ భూములు కొనుగోలు చేద్దాం అనుకునే వారి పరిస్థితి ఏంటి? అలా అని భయపడి వ్యవసాయాన్ని పక్కన పెడితే మానవాళి మనుగడేంటి? అన్ని దారులు మూసుకుపోయినా ఎక్కడో ఒక దారి ఉండే ఉంటుంది. ఆ దారేదో ఎక్కడుందో తెలుసుకోవడమే తెలివైన వారు చేసే పని. ఆ ప్రయత్నంలో మేము ఈ ఎల్ నినోతో పోరాడి గెలిచిన ఓ ప్రాంతాన్ని కనుగొనగలిగాం. ఆ ప్రాంతం తన ప్రత్యేక భౌగోళిక స్వరూపంతో ఈ గడ్డు వాతావరణ మార్పును సైతం తట్టుకుని తన అస్తిత్వాన్ని కాపాడుకోగలిగింది. అక్కడ వ్యవసాయం సుభిక్షం, రైతాంగం సురక్షితం. మరి ఏమిటా ప్రాంతం? ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో మరిన్ని ఎదురైనా ఆ ప్రాంతం, అక్కడ రైతాంగం ఇలానే ఎదురొడ్డి పోరాడగలరా? ఈ విషయాలను ప్రముఖ అగ్రికల్చర్ యాక్టివిస్ట్, ఆర్గానిక్ వ్యవసాయంలో తనదైన ఓ ప్రత్యేక పందాతో ముందుకు సాగుతున్న శ్రీ కె శ్రీనివాసరావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. సో మీ ప్యారడైజ్కి మళ్ళీ వచ్చాను సార్. వెల్కమ్. సో ఇక్కడికి వస్తే ఒక అవతార్ సినిమాలో వేరే గ్రహానికి వెళ్ళినట్టుగా ఉంటుంది నాకు ఈ ప్రాంతం. చక్కని జలపాతాలు, సెలయేర్లు, అబండెన్స్ ఎవ్రీవేర్. మనకి ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో, ముఖ్యంగా నేను గోదావరి ప్రాంతానికి చెందినవాడిగా మాకున్న కొద్దిపాటి పొలాల్లో ఇవాళ మా రైతులకు ఫోన్ చేసి అడుగుతుంటే మోర్ దెన్ పశ్చిమ గోదావరిలో అయితే 63% లెస్ రైన్ఫాల్ ఉందండి సార్, బికాజ్ ఈ ఎల్ నినో ప్రభావం వల్ల. సో మాకు పంటలు కూడా సరిగ్గా లేవు. అంటే మేము డెల్టా ప్రాంత వాసులు అయిన కూడా మా పంటలు సరిగ్గా లేవు. సో మీరు చూస్తే అద్భుతమైన వాతావరణం, చక్కటి వర్షపాతం, జలపాతాలు. ఏంటి సార్, ఏంటి ఈ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? థ్యాంక్ యూ అండి. ఆల్వేస్ అంటే మీరు ఈ అగ్రికల్చర్ చుట్టూ ఏం జరుగుతుంది, నేచర్ చుట్టూ ఏం జరుగుతుంది అనేది క్లోజ్గా చూస్తూ ఉన్నారు. లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుతున్నాం. భవిష్యత్ అంతా ఎలా ఉంటుందంటే అండి, క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చరే ఉంటుంది. క్లైమేట్కి అనుకూలంగా మనం మారాలి, లేదా క్లైమేట్ని అనుకూలంగా చేసుకోవాలి. క్లైమేట్ని అనుకూలంగా చేయడం అనేది ఎలా ఉంటుందంటే ఏ ఒక్కళ్ళ వల్ల అయ్యేది కాదు. దీన్ని జస్ట్ లోపల డీటెయిల్స్కి వెళ్లే ముందు ఎల్ నినో అంటే ఏంటంటే, మనకి పసిఫిక్ ఓషన్లో, ఈస్ట్ అండ్ మిడిల్ పసిఫిక్లో సముద్ర ఉపరితలం అంతా వేడెక్కుతుంది. ఆ వేడెక్కడం వల్ల అక్కడ నుంచి వచ్చిన వేడిగాలులు మిగిలిన వైపు వచ్చేటువంటి ఋతుపవనాలని అబ్జర్వ్ చేసేసుకొని ఆ రైన్ఫాల్ అంటే ఒకవైపు ఏమో క్లౌడ్ బరెస్ట్ రైన్స్ ఉంటాయి, ఇంకొక వైపు ఏమో ఇలాగా మీ డ్రై స్పెల్ ఉంటుంది. ఈ డ్రై స్పెల్ చూస్తే మనం ఆల్మోస్ట్ ఇది 2 years నుంచి 7 years ఉంటుంది ఒక్కొక్కసారి, బేస్డ్ ఆన్ దాని ఎఫెక్ట్. ఇదేం కొత్త విషయం కాదు. ఇంత ముందు కూడా ఇట్లా కరువు కాటకాలు అనేవాళ్ళు, ఇప్పుడు ఎల్ నినో అని దానికి ఒక పేరు పెట్టాం. మనం ఇదివరకు కరువు అనేవాళ్ళం. అట్లా అప్పుడు కూడా కరువు, అతివృష్టి, అనావృష్టి అన్నీ ఉన్నాయి. సో ఇది సైకిల్ అంటారా? సైకిల్ ఒకటను అంటే ఉండే కొంది ఏమవుతుందంటే, మనం ఏదైతే గ్లోబల్ వార్మింగ్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో దానివల్ల చాలా ఫ్రీక్వెంట్ గా పెరిగింది. ఇంతకుముందు ఎప్పుడో 20 ఏళ్లకో 30 ఏళ్లకో వచ్చేది, ఇప్పుడు 10 ఏళ్లకి 15 ఏళ్లకు కూడా డ్రై స్పెల్ వస్తుంది. అట్ ది సేమ్ టైం క్లౌడ్ బరెస్ట్ రైన్స్, లేకపోతే లో రైన్ ఫాల్ ఉంటుంది. వీటి ఇంపాక్ట్ ఏంటంటే వీక్ మాన్సూన్ అన్నమాట. ఒకవేళ 1-2 వర్షాలు పడినా ఏదో బానే ఉంది కదా అని చెప్పేసి మనము ఫార్మింగ్ ప్రాక్టీస్కి వెళ్ళిపోతే, ముఖ్యంగా అగ్రికల్చర్ లో ఒక మేజర్ డేంజర్ ఏంటంటే, దాదాపు 40,000 కోట్ల ఎకరాలు ఉంటాయి ఇండియాలో. 30,000 కోట్ల ఎకరాలు ఇంపాక్ట్ అవుతాయి దీనికి, ఈ ఎల్ నినో ఎఫెక్ట్. ఈ 30,000 కోట్ల ఎకరాలు దాని పెట్టుబడి ఎంత, పెట్టుబడి మళ్ళీ రాకపోతే దాని ఇంపాక్ట్ ఏంటి?
ఇఫ్ ఇట్ ఈస్ అగ్రికల్చర్ లైక్ పామ్ ఆయిల్ లాంటి పంటలు అనుకోండి, అవును. ఒక సీజన్ మనం సరిగా వాటర్ ఇవ్వలేకపోతే దాని క్రాప్ ఈల్డ్ అనేది అగైన్ 1.5 year పోస్ట్ పోన్ అయిపోతుంది. ఓ అలానే మనం కోకోనట్ చూస్తే ఈ హీట్ వేవ్స్ వలన ఓకే విపరీతంగా ఫ్లవర్ డ్రాప్ అయిపోయి నట్ ఫార్మేషన్ అవ్వట్లేదు. ఓకే. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఈ క్లైమేట్ స్మార్ట్ గా వెళ్ళాలనే ఉద్దేశంతో మేము ఈ చూజన్ దిస్ పారడైజ్ అండి. చాలా చాలా అద్భుతంగా ఉంది సార్. మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఇలాంటి బ్లాగ్స్లో ఇంకా మా ప్రేక్షకులు తెలిసేటట్టు మన పొలాల మధ్యలో మన లొకేషన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూపిస్తూ మనం మాట్లాడుకుందాం సార్. సో భారతదేశంలో ఈ ఎల్నినో ప్రభావం కాని ప్రాంతాలు ఏమైనా ఉన్నాయా సార్? ఎఫెక్ట్ అన్ని చోట్ల ఉంటుందండి. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ అక్కడ ఉన్న ప్యాటర్న్లో 50%, 60%, 40% రెయిన్ఫాల్ తగ్గుతుంది. ఓకే. మనకేంటంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చూస్తే ఆల్మోస్ట్ 1000 mm రెయిన్ఫాల్ ఉంటుంది పర్ ఇయర్. ఓకే. రాయలసీమ అయితే 500 నుంచి 800 ఉంటుంది. అచ్చా. సో ఇక్కడ యావరేజ్ రెయిన్ఫాల్ వచ్చేసి ఆల్మోస్ట్ 5000 mm రెయిన్ఫాల్. ఓ అక్కడది సపోజ్ 1500 అయిందనుకోండి, చాలా ఎఫెక్ట్ అయిపోద్ది. అచ్చా. అదే 5000ది 2500 అయినా కూడా ఎఫెక్ట్ ఉండదు. సో అందుకని డెఫినెట్గా ఇలాంటి ప్లేసుల్లో, ఇలాంటి ప్లేస్ అంటే ఇప్పుడు మనం ఉన్న ప్లేస్లో ఇది గోవాకి పక్కనే ఉన్న మహారాష్ట్ర అండి ఇది. అచ్చా. గోవా వెరీ నియర్ బై ఇది. సో ఇక్కడ ఈ వెస్టర్న్ ఘాట్స్లో ప్లేస్ ఇది. మేము ఒక థరో రీసెర్చ్కి వెళ్ళామండి. అసలు ఇక సెలక్షన్కి వెళ్ళేటప్పుడు ఎక్కడ తీసుకుందాము, ఏం జరుగుతుంది అని చూస్తే ఇండియా వైడ్గా మల్టిపుల్ ప్లేసెస్ చూసాం. దీనికి ఆల్మోస్ట్ 4 years సెర్చ్లో ఉన్నాం. నార్త్ ఈస్ట్ మొత్తం మనం అంటే రెగ్యులర్గా పీపుల్ కొనలేరండి, ట్రైబల్స్ కొనగలరు. లోకల్. తర్వాత కొన్ని స్టేట్స్లో యావరేజ్ రెయిన్ఫాల్ బిలో 1000 ఉంది చాలా స్టేట్స్లో. అక్కడ ఇక్కడ మన దగ్గర ఏముందో ఆంధ్ర, తెలంగాణలో అదే ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి అది వద్దనుకున్నాము. ఓకే. ఒరిస్సాలో కొద్దిగా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, కానీ ఒరిస్సాలో కనెక్టివిటీ ప్రాబ్లం అండి. అచ్చా. కనెక్టివిటీ, కల్చరు అండ్ ఐడెంటిటీ అండ్ ఫ్యూచర్ అప్రిషియేషను, వీటన్నిటి పార్ట్లో ఇది ఉంది. ఓకే. మేమేం చేసామంటే ఒక ల్యాండ్ సెలెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు, అంటే ఒక 30 years ఆఫ్ జర్నీ చేశాం కాబట్టి ఓకే. ఎన్నో చూసుంటాం కదా, లీగాలిటీసు, ఛాలెంజెస్, ఇష్యూస్, వాటర్ ఇష్యూస్. మనం ఎన్నో చేసినా కూడా మళ్ళీ వాటర్ ఇష్యూ వచ్చి ఉంటుంది, ఎన్నో చేసినా కూడా కొన్ని ఇష్యూస్ వచ్చి ఉంటాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక చెక్ లిస్ట్ పెట్టుకున్నాం. ఓకే. సో ఇది ఇక డివేట్ అవ్వకూడదు అనుకున్నాం, అందుకని 4 years టైం పట్టింది. అచ్చా. ఓకే. సో ఆ చెక్ లిస్ట్ ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాటర్ అండి. ఓకే. సో ఇక అసలు నీళ్లు జీవనాధారం కాబట్టి నీళ్లు లేకుండా మనం చేయలేం. అవును. మీరు చూస్తున్నారు అబండెన్స్ ఆఫ్ వాటర్, వాటర్ ఫాల్స్, 5000 mm రెయిన్ఫాల్. అవును. అట్ ది సేమ్ టైం ఇంత రెయిన్ఫాల్ మళ్ళా ప్లెయిన్ ఏరియాస్లో పడితే అసలు మొత్తం ఉరకేసిపోయి చెట్లు, తోటలు అన్నీ పాడైపోతాయి. సో అది బేర్ చేయలేదు, ఆ ప్రాంతం కూడా బేర్ చేయలేదు. కరెక్ట్. సో ఇక్కడ ఎక్కువ పడ్డా బేర్ చేస్తే, తగ్గినా కూడా తట్టుకోవాలి. అంటే కారణం ఏంటి సార్ ఎక్కువ పడ్డా బేర్ చేయడానికి? ఎక్కువ పడ్డా బేర్ చేయడానికి ఏంటంటే స్లోప్స్ అండి, అటవీ ప్రాంతం, కొండ ప్రాంతం, అండ్ అట్ ది సేమ్ టైమ్ లాటరైట్ స్టోన్. అచ్చా. సో మీరు ఇంత రోజు వర్షం పడుతుంది కదా, మీరు ట్రావెల్ చేశారు కదా, హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు, వెహికల్ మూవ్మెంట్కి ఇబ్బంది ఉండదు. సో అంత ఆ కన్వీనియంట్ ఉంది. ఓకే. ఫస్ట్ పాయింట్ అండి. సెకండ్ సాయిల్. ఓకే. సాయిల్ కూడా అండి, అంటే అగ్రికల్చర్ చేద్దాము సీరియస్గా అనుకున్న వాళ్ళు ఎవరైనా, ఇన్వెస్ట్మెంట్ అదొక పార్ట్. ఓన్లీ ఇన్వెస్టర్ కోసం అయితే అది వాళ్ళకి మనం సజెస్ట్ చేయలేం, కానీ ఓకే. అగ్రికల్చర్తో పాటు అన్ని కాంపోనెంట్స్ కావాలి. అంటే తన ఇన్వెస్ట్మెంట్ అప్రిషియేట్ అవ్వాలి, తనకి ఫ్యూచర్ అగ్రికల్చర్ బాగుండాలి, దీన్ని అంతా ఒక ఎక్స్పీరియన్షియల్ ప్రాపర్టీగా ఉండాలనుకునే వాళ్ళకి మాత్రం దిస్ ఈజ్ ద ప్యారడైజ్ అండి. మంచి సాయిల్. అంటే మంచి సాయిల్ అంటే ఏంటి? మంచి సాయిల్ ఏంటంటే అన్పొల్యూటెడ్ అండి. యావరేజ్న తెలుగు రాష్ట్రాల్లో ఒక ఎకరానికి 50,000 నుంచి ₹1,00,000 ఎరువులు, పురుగు మందులు వాడుతున్నాం గత 30 సంవత్సరాలు బట్టి. ఓ మై గాడ్. ఇంకా అక్కడ దుమ్ము ఉంది, భూమి లేదు. అచ్చా. సో ఒక అద్భుతమైన అక్షయ పాత్ర లాంటి దాన్ని పనికిరాని సత్తుగిన్నెని చేసేసాం. చాలా సక్సెస్ఫుల్గా 50 ఏళ్ళు కష్టపడి దాని మహిమను పోగొట్టాం. అరే. సో దానిలో లైఫ్ లేదు, ఆర్గానిక్ కార్బన్ మ్యాటర్ లేదు, సో క్వాలిటీ లేదు,
0.3 అండి సాయిల్కి ఆర్గానిక్ కార్బన్ మ్యాటర్ అంటే మన దగ్గర. ఓకే, మన దగ్గర ఇండియా యావరేజే అంతే ఉంది. ఇండియా యావరేజ్ ఎంత? ఓకే. సో ఇక్కడ ఆల్మోస్ట్ 2.8 నియర్ టు 3 అనేది ప్రపంచంలో అమెజాన్ ఫారెస్ట్ అలాంటి చోట ఉంది, అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అలాంటి చోట ఉంది, ఓ మళ్ళీ ఇక్కడ ఉంది. ఇక్కడ ఉంది. కారణం ఇక్కడున్న అటవీ ప్రాంతం కావచ్చు. ఎగ్జాక్ట్లీ. ఒకటి కవర్ అండి, ఓకే. సాయిల్ కవరు అండ్ కెమికల్ వాడకపోవడం. ఓకే. సో అండ్ మాయిశ్చర్, కంటిన్యూస్గా మాయిశ్చర్ ఉండడం. ఆహా. సో అది అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా, దీనిలో బ్యాక్టీరియా ఎలా ఉంటుందంటే ఏ చెట్టు అయినా సరే ఎటువంటి దీన్ని న్యూట్రిషన్ అయినా డైరెక్ట్గా తీసుకోలేదు. ఓకే. సో దాన్ని అది తీసుకోగలిగిన ఫామ్లోకి మార్చాలంటే కోట్లాది బ్యాక్టీరియా ఉండాలి. 1 గ్రాములో 3 కోట్ల బ్యాక్టీరియా ఉండాలి. అవును. సో ఇప్పుడు మనం వాటన్నిటిని చంపేసి నువ్వు న్యూట్రియంట్ తీసుకోవట్లేదు, నువ్వు బలంగా లేవంటే అది ఇట్ ఈస్ ఏ న్యాచురల్ సిస్టమ్ కదా. అవును. మనకు కూడా గట్ హెల్త్ లేకపోతే ఏం తిన్నా ఉపయోగం లేదు. అవును. సో గట్ హెల్త్ ఇన్ ద సెన్స్ ప్రో బ్యాక్టీరియా. అవును. సో అందుకని ప్రోబయాటిక్ అని మళ్ళీ ఏదో తీసుకున్నాం. రైట్. అలాగా ఇక్కడ సాయిల్ అంతా రిచ్, మినరల్ రిచ్డ్ అండ్ కార్బన్ రిచ్ సాయిల్ అండి. సో సాయిల్ అయిపోయింది, వాటర్ అయిపోయింది. నెక్స్ట్ కనెక్టివిటీ అండి. కనెక్టివిటీ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఫ్యూచర్ అంతా టెక్నాలజీ, ఎక్విప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక వెహికల్ మూవ్ అవ్వాలంటే పొలంలోనే ఆల్మోస్ట్ 30 feet రోడ్ కావాల్సి వస్తుంది. ఫ్యూచర్ అంతా మెకనైజ్డ్ ఫార్మింగ్ ఉంటుంది. దానికి మనం ఇవాళ ప్రిపేర్ అవ్వాలి. ఎప్పుడో వస్తుందో రాదో అని చూస్తే మనం చూస్తూనే ఉంటాం, ఆ టైం వచ్చేసి మనం రెడీగా ఉన్నాం. రైట్. ఎప్పుడు కూడా ఫ్యూచర్ ఛాలెంజెస్కి రెడీగా ఉండాలి. అందుకని మెకనైజ్డ్ ఫార్మింగ్, దానికోసం రోడ్డు కనెక్టివిటీ, వెహికల్ మూవ్మెంట్కి ఉండాలి. ఇప్పుడు ఈ ప్లేస్ ఏంటంటే మేము పెట్టుకున్న చెక్ లిస్ట్లో సాయిల్, వాటరు, కనెక్టివిటీ ఇన్ ద సెన్స్ ఎయిర్పోర్ట్ ఉండాలండి. ఓకే. ఇప్పుడు న్యూ జనరేషన్ ఏంటంటే వాళ్ళు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళేలాగా. నేను చాలాసార్లు హైదరాబాద్ నుంచి పొద్దున్న ఫ్లైట్కి వచ్చేసి ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్తాను. పనులు చూసుకుని వెళ్ళిపోతాం. ఇక్కడ ఆల్మోస్ట్ 10 గంటల పొలంలో పని చేసుకొని ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఫర్ మీ ఇట్ ఈస్ 2.5 hours అంతే కదా సార్. ఆ టైంలో వచ్చేస్తాను. సో కనెక్టివిటీ బాగుంది, చేలో వరకు రోడ్డు ఉంది. అంటే మీరు చెప్పేది ఎలా ఉందంటే హైదరాబాద్ చుట్టుపక్కల 50-60 కిలోమీటర్ 100 కిలోమీటర్ రేడియస్లో చాలా మంది వ్యవసాయ భూములు ఇప్పుడు చేస్తుంటారు. వాళ్ళందరికీ ఎంత టైం పడుతుందో మీకు కూడా అంతే టైం. సో కనెక్టివిటీ బాగుంది. నెక్స్ట్ ఎక్స్పీరియన్షియల్ ప్రాపర్టీ అండి. ఇక్కడ మీరు చూస్తే దాదాపు ఎటు చూసినా మన చేలో నుంచి చూస్తే వాటర్ ఫాల్స్, నదులు. వెస్టర్న్ ఘాట్స్ అనేది దాదాపు 300 నదులకి పుట్టినీళ్ళండి. ఓకే. మన కృష్ణ, గోదావరి, ఇవన్నీ కావేరి, జన్మస్థానం వెస్టర్న్ ఘాట్స్. సో కొన్ని ఈస్ట్ వైపు వెళ్తే, కొన్ని వెస్ట్ వైపు వెళ్తాయి. సో మన పొలంలో పుట్టినన్ని వెస్ట్ వైపు వెళ్ళి సముద్రంలో ఒక 30-40 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో గోవా ప్రాంతంలో కలిసిపోతాయి అన్నమాట. సో అన్ని రివర్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ రివర్ పైన మన దగ్గర డ్యామ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. బ్యాక్ వాటర్ ఎప్పుడూ ఉంటుందండి. ఒక 365 days బ్యాక్ వాటర్ ఉంటుంది, వాటర్ ఫాల్స్ ఉంటాయి, రివర్ ఫ్లో అవుతూ ఉంటుంది. అంతా ఎక్స్పీరియన్షియల్. నిన్న మనం అందరం కలిసి వెళ్ళిన ప్రాంతంలో మీరు ఒక మంచి పదం వాడారు, భూమి నుంచి పుట్టుకొస్తున్న మేఘాలైన. అసలు కేవలం ఒక అవతార సినిమా చూస్తున్న ఫీలింగ్. నిజంగా అంటే ఒక 1000 feet కింద నుంచి మేఘాలు అట్లా పైకి వెళ్ళి, అలానే వాటర్ కిందకు వస్తూ, అది మళ్ళీ రివర్స్ వాటర్ ఫాల్ లాగా వస్తుంది. షవర్ చేయడం జనరల్గా అన్ని చోట్ల వాటర్ ఫాల్ కిందకి వెళ్తాయి, ఇది వాటర్ రైజ్ అనాలి. అటువంటి రేర్ ప్లేసెస్ చూస్తే టూరిస్టులు, ట్రావెల్స్. అవునండి. ప్లస్ ఈ ప్లేస్ ఏంటంటే ఈ అంబోలి ఘాట్ కింద ఉన్నాం. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఆల్మోస్ట్ ఒక 7-8 రాష్ట్రాల నుంచి వస్తారు. ఓకే. యూరోపియన్స్ బాగా వస్తారండి. వాళ్ళు ఏంటి ఇంత వర్జిన్ ఫ్లోస్, ఇంత హైట్ ఫ్లోస్ వాళ్ళు చూస్తే మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది. ఒక 1000 feet వాటర్ ఫాల్ అనేది చాలా రేర్ ప్లేసెస్ లో. మామూలుగా ఒక 10 feet, 20 feet, 30 feet చూసి దాన్నే మనం ఆశ్చర్యపోతాం. మీరు నిన్న చూసిన ఒక వాటర్ ఫాల్ శివుడు జటాజుటా నుంచి ఉద్భవిస్తున్న గంగాదేవి అని చెప్పారు. అది క్లౌడ్స్ ఉంటే ఆకాశంలో నుంచే పడుతుంది. అంటే 1000 అడుగులు మనం ఎలా చూడాలి. దాని స్ప్రెడ్ కూడా చూస్తే 50 feet స్ప్రెడ్ ఉంటుంది వెడల్పు. హైట్ 1000 feet నుంచి పడతా ఉంటుంది. నాకు మీరు చెప్పిన వెంటనే అనిపిస్తుంది సార్, నిజంగానే శివుడు జటాజుటా నుంచి పడుతున్న గంగాదేవిలాగానే అనిపించే. సో ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేస్, ఇంత అందమైన వాతావరణం, ఫెర్టైల్ సాయిల్, ఇంత అబండెంట్ వాటర్, దీనికంటే ఒక వ్యవసాయంతో పాటు ఇంకే టూరిస్ట్ అట్రాక్షన్స్ కూడా అందుకనే భవిష్యత్తులో ఫార్మింగ్ అనేది స్మార్ట్ అగ్రికల్చరే ఉంటుందండి. స్మార్ట్ ఫార్మింగ్ ఉంటుంది. ఓకే. ఏదో ఒకటి చెట్టు నాటడం, నీళ్లు పెట్టడం, మొక్కలు నాటడం, ఆ ఎరా పోయింది. అవునండి. ఎకో అగ్రి టూరిజం ఈజ్ ద ఫ్యూచర్. కార్బన్
అబ్జార్ప్షన్ ఈజ్ ద ఫ్యూచర్. మీరు ఆ. పంటలు పండించడంతో ఆక్సిజన్ పండించడం కూడా మీ భవిష్యత్తే. ఓహో! అచ్చా! ఓకే. సో, ఆక్సిజన్ పండించాలంటే మీరు ప్లాంటేషన్‌కే వెళ్ళాలి. అవును. సో, మనం మాట్లాడుతుండగా కూడా చూస్తా ఉంటే డ్రిజిలింగ్ అవుతూనే ఉంది సార్. ఎక్కడ అంటే మధ్యలో ఏదో చిన్న పనులు చేసుకోవడానికి చిన్న గ్యాప్ వస్తా ఉంది. మళ్ళీ డ్రిజిలింగ్ అవుతా ఉంది. భారీ వర్షం పడట్లేదు. ఒక కైండ్ ఆఫ్ డ్రిజిలింగ్ మాత్రమే పడతా ఉంది సార్. ఇట్ ఈజ్ లైక్ ఏ షవర్ అండి. ఆ! మీరు చూస్తే అంటే పీపుల్ అడాప్టేషన్ కూడా ఆ! ఇక్కడ నేచర్‌తో కో-డాన్స్ చేస్తారు. ఓకే. ఎవరు వర్షం వస్తుందని హడావుడి ఏం పడరు. దే లివ్ ఇన్ ద మూమెంట్. మీరు చూస్తున్నారు కదా! నాట్లేసుకుంటా ఉంటారు. అవునండి. పొలాల్లో పని చేసుకుంటా ఉంటారు. హ్యాపీగా అసలు కనీసం ఇట్లా ఆకాశంకెళ్ళి ఏంటి వర్షం పడుతుందని కూడా చూడరు. మన అరగన్స్ ఎలా ఉంటదంటే అవును. హైదరాబాద్‌లో ఇదేంటి పెళ్లి పెట్టుకున్నాం వర్షం పడుతుంది. ఆ! ఇప్పుడు పడుతుందేంటి? ఇంత వర్షం పడిందేంటి? ఆ! వర్షం వల్ల ట్రాఫిక్ జామ్ అయిందని. అవును. సో, అలాంటిది ఇప్పుడు దాన్ని నేచర్‌తో కో-డాన్స్ చేస్తే దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. అవును. నేను కూడా మీతో ట్రావెల్ చేస్తున్నప్పుడు గమనించా. ఇక్కడ పీపుల్ వర్షం పడుతుంటే పని చేసుకుంటా ఉన్నారు. వాళ్ళ పిల్లలు స్కూల్‌కెళ్తా ఉన్నారు. ఎక్కడ కూడా ఎవరు వాళ్ళ లైఫ్‌ని ఆపుకోవట్లేదు సార్. ఈ వర్షం కూడా నిజంగా ఒక ఏదో భారీ వర్షంతో రోడ్లు జామ్ అయిపోవడాలు, సెలయేర్లు పొంగిపోయి రోడ్లు జామ్ అవ్వడాలు ఇలాంటివి ఏం లేదు. హార్ష్‌గా ఉండదండి. ఇట్ ఈస్ ఆ! ఎ జెంటిల్ ఇది. అంటే యాహ్! బికాస్ ఆఫ్ ద డిస్టెన్స్ అండి. ఆ! మనము ఉన్న హైట్ ఓకే. అండ్ మనకున్న సీ డిస్టెన్స్. ఓకే. మేము దీన్ని ప్లేస్‌ని ఐడెంటిఫై చేయడానికి హ్మ్. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ వాళ్ళ తోటి డెహ్రాడూన్‌లో ఉంటుంది ఇన్‌స్టిట్యూట్. ఓకే. సో, నాకు నేషనల్ హార్టికల్చర్ మిషన్ డైరెక్టర్ ఒక ఆయన మిత్రుడు ఉంటే, ఓకే. ఆయన అడిగాను నేను ఇలాంటి ఒక బెస్ట్ ప్లేస్ కోసం చూస్తున్నాను సార్. హ్మ్. నాకొక ప్రాపర్ అడ్వైస్ కావాలి. నేను చాలా ట్రావెల్ చేశాను. వెస్టర్న్ ఘాట్స్ 1600 కిలోమీటర్లు తిరిగాను. బట్ దీనిలో ఎక్కడ చూజ్ చేసుకోవాలి అనే దానిలో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. వెస్టర్న్ ఘాట్స్‌లో కూడా కిందంతా రాకీగా ఉన్న ఏరియాస్ ఉన్నాయి. ఆహాహా! ఆ! నీరు మీరు నిన్న చెప్పిన సందర్భంలో రత్నగిరి ప్రాంతం అంతా కూడా రత్నగిరి అటువైపంతా రాకీగా ఉంటుంది. ఓకే. రాళ్ళనే గుంటల్లాగా చేసి దానిలో మొక్కబెట్టి బతికిస్తాడు. ఓహో! అక్కడ వర్షపాతం ఉంటది. బట్ వర్షపాతం సాయిల్ గాని సాయిల్ ఉండదు. సాయిల్ ఉండదు. సో, కొన్ని ప్రాంతాలకెళ్తే మన వర్షపాతం ఉంటది. సాయిలు ఉంటుంది గానీ, ఆ! ప్లెయిన్ ల్యాండ్స్ ఉంటాయి. ఆహాహా! ప్లెయిన్ ల్యాండ్స్ ఉంటే ఈ వర్షపాతానికి వాటర్ లాగిన్ అయిపోతుంది. ఓహ్! ఓకే. సో, ఈ పారామీటర్స్ అంటే ఇదొక తపస్సులాగా చేసామండి. చేస్తే ఆయనేమన్నారంటే వాళ్ళు ఒక 8 ఇయర్స్ ఒక 50 పీపుల్ ఆఫ్ టీము హ్మ్. 1600 కిలోమీటర్లంతా తిరిగి ప్రతి ఏరియాని డాక్యుమెంట్ చేశారు. అక్కడ 100 సంవత్సరాల హిస్టరీ అంతా డాక్యుమెంట్ చేశారు. వర్షపాతం ఎలా ఉంది? ఏరియా ఎలా ఉంది? పంటలు ఎలా ఉన్నాయి? లోకల్ అడాప్టివ్ ప్లాంటేషన్ ఏంటి? ఇవన్నీ చేశారు. ఓకే. సో, లక్కీగా వాళ్ళని కన్సల్ట్ అవ్వటం, వాళ్ళని కూడా మనకి కన్సల్టెంట్‌గా అపాయింట్ చేసుకోవడం. ఓహ్! సో, ఎందుకంటే ఇన్‌స్టిట్యూషన్స్ హెల్ప్, సపోర్ట్ ఉంటే బోలెడంత ఎఫర్ట్ పెట్టుంటారు. రీసెర్చ్ చేసుంటారు కదా! అవును. సో, వాళ్ళు పబ్లికేషన్ ఇస్తే దానిలో ఉన్న ఏరియాస్ 100 ఏళ్లలో ఎప్పుడు ఈ రెయిన్ ప్యాటర్న్ ఎఫెక్ట్ అవ్వని ప్లేస్‌గా దీన్ని చూజ్ చేసుకున్నామండి. ఈ ఎల్‌నినో లాంటి గడ్డు పరిస్థితులను కూడా తట్టుకొని నిలబడగలిగే ఇలాంటి ప్రాంతాల్లో వ్యవసాయ భూములు కొనుక్కునే వారికి ఇక్కడ ఎలాంటి అవకాశాలున్నాయి సార్? కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. యాహ్! ఒకటి లార్జ్ స్కేల్ ఫార్మింగు చేస్తేనే ఇటువంటి ప్లేసుల్లో ఫార్మింగ్ చేయగలమండి. ఎలా అంటారు? అంటే ఇవన్నీ వ్యాలీస్ కదా! వ్యాలీసు, స్ట్రీప్సు, రివరు ఇలా మల్టీ ఇది ఉంటుంది కదా! టెర్రైన్ అనేది కొంచెం టెర్రైన్ రఫ్‌గా ఉంటుంది అనిపిస్తుంది. కదా! ఆ! ఏదో మీరు 10 ఎకరాలు, 20 ఎకరాలు, 50 ఎకరాలు తీసుకొని వ్యవసాయం చేయలేరు. అచ్చా! అండ్ ఇంకోటేంటంటే ల్యాండు ఆ 50 ఎకరాలు, 100 ఎకరాలు, 200 ఎకరాలు కొన్న వాళ్ళకి రోడ్ యాక్సెస్ కూడా ఇబ్బందవుతది. ఓహో! ఓకే. సో, మేము అవన్నీ చూసామండి. ఆహా! జనరల్‌గా ఇక్కడ కొనాలి అంటే ఎట్లాంటి వాళ్ళు కొనొచ్చు, ఎవరన్నా కొనొచ్చా అని కూడా చూసాం. మేమొచ్చిన తర్వాత కూడా కొంతమంది మమ్మల్ని ఇన్స్‌పిరేషన్‌గా తీసుకొని వచ్చారు. ఓకే. వాళ్ళంతా చాలా సఫర్ అవుతున్నారు. మేము చెప్పాము. ఆ! అంటే రీజన్ ఏంటంటే ఒకటి లీగాలిటీ అండి. హుహు. ఆంధ్ర, తెలంగాణ మన ఆన్‌లైన్ సిస్టమ్ గానీ, మన లీగాలిటీ గానీ డిఫరెంట్. హుహు. ఇక్కడ లీగల్‌లో ఇది డిఫరెంట్. అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా డిఫరెంట్. ఓకే. ఇక్కడ ల్యాండ్ కొనుక్కోవాలనుకుంటే వాళ్ళకి ఆల్రెడీ ఫార్మర్ సర్టిఫికేట్ ఇట్ ఈస్ ఎ మస్ట్. ఆహా! అది చాలా మస్ట్ చేశారు. ఎందుకు చేశారంటే ఈ మధ్య ఢిల్లీ పొల్యూషన్‌కి వాళ్ళుండి ఇక్కడేదో 10 లక్షలకి, 20 లక్షలకి ల్యాండ్ కొనుక్కొని ఆ ఢిల్లీ వాడికి రూ. 1,00,00,000, 2,00,00,000 అమ్మడం మొదలుపెట్టారు. రియల్ ఎస్టేట్ స్టార్ట్. రియల్ ఎస్టేట్ అయిపోయింది. ఆ! అది గవర్నమెంట్ దృష్టికొచ్చేసి లేదు ఖచ్చితంగా ఫార్మర్ సర్టిఫికేట్ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేయండి అనేది చాలా స్ట్రిక్ట్‌గా పెట్టారు. ఇంతకుముందు తర్వాత ఇస్తామన్నా కూడా ఏదైనా చేసేవాళ్ళు కానీ, హ్మ్. మనం ఫస్ట్ నుంచి ఫార్మర్ సర్టిఫికేట్‌తోనే చేసుకుంటున్నాము. దట్ ఈస్ వన్ థింగ్ అండి. 2 లీగాలిటీ. హిస్టరీ చూస్తే ల్యాండ్ హిస్టరీ అంతా చూస్తే
ఇక్కడ ఆల్రెడీ సాత్బారా అనే ఒక డాక్యుమెంట్లో మొత్తం ఉంటుంది. మీకు ఒక రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒక 50-60 పేజీల డాక్యుమెంట్ ఉంటుంది. ఓకే. మరాఠీలో ఉంటుంది. తరోగా అర్థం చేసుకోవాలి. అంటే లోకల్గా ఒక బ్రహ్మాండమైన అడ్వకేట్ ఉండాలి, రెవెన్యూ లాస్ మీద అవగాహన ఉండాలి, ఫ్యామిలీ హిస్టరీ పైన అవగాహన ఉండాలి. ఫ్యామిలీస్ కూడా ఏంటంటే ఇంకొకటి ఇక్కడ అన్డివైడెడ్ షేర్స్ ఉంటాయి. సపోజ్ ఒక 500 ఎకరాలు ఉంది. ఈ 500 ఎకరాల్లో ఒక 1000 మంది ఉండొచ్చు. ఓకే. సపోజ్ ఒక ఆయనకి ఎవరో వాళ్ళు 500 ఎకరాలు సపోజ్ ఒక 10 మంది అయి ఉంటుంది ఒక టైంలో. ఆ 10 మందికి పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళు ఎవరు ల్యాండ్ పైన లేరు ఇప్పుడు. వాళ్ళ ల్యాండ్ ఎక్కడుందో కూడా వాళ్ళకి తెలియదు. సర్వే నెంబర్స్ కూడా సబ్ డివిజన్ కాల. వాళ్ళ పెద్దవాళ్ళ పేరు మీద ఆ నెంబరు సామూహిక జమీన్ అని ఉంటుంది. సో ఇప్పుడు దాన్ని మనం కొనాలనుకుంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒకే నెంబరు చాలా బిగ్ స్ట్రెచ్ ఉంటుంది. అలా ఒక నెంబరు 1700 ఎకరాలు. ఈ 1700 ఎకరాల్లో మీరు ఒక 100 ఎకరాలు కొనుక్కున్నారు అనుకోండి, మీరు 1700 ఎకరాలకి సర్వే ఛార్జెస్ పే చేయాలి. 1700 ఎకరాలకి మొత్తానికి పే చేయాలి. అండ్ ఇప్పుడు ఈ టెరియన్లో వాళ్ళు సర్వే చేయడం చాలా కష్టమైన పని. ప్రాపర్ అంటే లైడర్ సర్వే ఉపయోగించాలి, ఫిజికల్గా మార్క్ చేయాలి, పర్సన్ వెళ్ళి స్టోన్స్ ఫిక్స్ చేయాలి. సో ఈ సర్వే చేసిన తర్వాత మళ్ళీ డిమార్క్ చేసుకుని బై నెంబర్స్ తీసుకోవాలి. ఆ బై నెంబర్స్ తీసి మన పేరు మీద మ్యూటేషన్ అయితే అప్పుడు మనకు సేఫ్ హోల్డింగ్ ఉండొచ్చు. అందుకని మేము కూడా ఒక 500 ఎకరాలు తీసుకొని ఒక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చేద్దాం అనుకొని వచ్చిన వాళ్ళం. ఇలా 500తో చేయలేమని సో ఇప్పుడు ఎక్కువ మందిని కలుపుకొని ఒక 2000+ అవుతుందండి ఈ ఒక రీజియన్లో. ఈ 2000+ ఎకర్స్ అందరూ యాజ్ పర్ ద లా 50 ఎకర్స్ లోపు పర్ హెడ్ పర్ ఫ్యామిలీ ఉండొచ్చు అనమాట. అలాగా అందరం తలా ఒక 50 ఎకరాలు తీసుకుని దీన్ని చేస్తా ఉన్నాం అనమాట. అంటే కేవలం ఈ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కైనా బయట వాళ్ళు లేదండి, అంటే ఒక లైక్ మైండెడ్ కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఎందుకంటే లార్జ్ స్కేల్లో ఇప్పుడు మనం ఒక్కళ్ళం కొనలేం కదా. అవునే. సో అందరూ కలిసి తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇండివిజువల్గా కొనలేరు. సో ఇప్పుడు ఇది 2000 ఎకర్స్ కాబట్టి మాకు సర్వే మీద అవగాహన ఉంది, సర్వే చేయించుంటాం, డిమార్క్ చేయించుంటాం. అండ్ ఒకవేళ చేయకపోతే దాని ఛార్జెస్ అది పక్కన పెట్టుకొని ల్యాండ్ కాస్ట్ ఒక సపరేట్గా చేసుకొని చేసుకోవచ్చు. అంటే టోటల్ సిస్టమ్ మీద అవగాహన ఉంది కాబట్టి. అంటే 100, 200, 500 ఎకరాలు కొని ఉపయోగం లేదండి. ఎందుకు ఉపయోగం లేదంటే ఒకటి రోడ్డు కనెక్టివిటీ. మీరు ఎక్కడున్నారో మీకు పొజిషన్ తెలియదు, మీకు అక్కడ దాకా రోడ్డు ఎలా వెళ్ళాలో తెలియదు. ఇదేంటంటే అందరం కలెక్టివ్ ఎఫర్ట్స్ పెట్టి మేమే చూస్తాం. మొత్తం టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎస్టాబ్లిష్మెంట్, ఎవ్రీథింగ్ మేమే చూస్తాం. ప్రపోర్షనేట్గా షేర్ చేసుకుంటాం పర్ ఎకర్ బేసిస్లో. అందుకని చాలా అంటే సేఫర్ సైడ్, కన్వీనియంట్గా, కంఫర్ట్ ఉంటుంది. సో దీనికి ఏంటంటే ఈ సర్వీస్ ఛార్జెస్ మేమంతా ఎక్స్పర్ట్స్ని ఉపయోగిస్తాం. సో దీన్ని ముందు అసలు స్టడీ చేయడానికి కొంటామో లేదో తెలియక ముందే మేము ఆల్మోస్ట్ రీసెర్చ్ కోసం మినిమం ఒక 50 lakhs ఖర్చు పెట్టుంటాం. తర్వాత కొన్ని సర్వేస్ చేసేటప్పుడు మోర్ దెన్ 2 crores వరకు సర్వేస్కే ఖర్చు పెట్టుంటాం. సో ఇలాగ ఇవంతా అవుతుంది కాబట్టి ల్యాండ్ కాస్ట్ ఈ ప్లస్ బేసిక్ అంటే దీని ఐడెంటిఫికేషను, దీనిలో ఉన్న ఎక్స్పర్ట్స్, దీని విజిట్స్, ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు, సాయిల్ టెస్ట్స్, వాటర్ టెస్ట్స్, సో ఇదంతా థరోగా చేసుకొని ఎస్ నౌ వీఆర్ బిల్డింగ్ ద కమ్యూనిటీ. దీనికి ఎలా ఉందంటే ఒక ఫస్ట్ ఈ 500 ఎకర్స్లో ఏం చేసామంటేనండి ల్యాండ్ కాస్ట్ ప్లస్ డెవలప్మెంట్ ఛార్జెస్. వాళ్ళు ఏంటంటే మోస్ట్లీ ల్యాండ్ కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ ఉంది, ఎక్కడో కొనుక్కునే బదులు ఇటువంటి చోట అయితే రీజనబుల్ రేట్లు ఉంటాయి, రేపు డెవలప్ అయిన తర్వాత అప్రిషియేషన్ ఉంటుంది. అండ్ వరల్డ్స్ బెస్ట్ డెస్టినేషన్ ప్లేస్కి గోవాకి పక్కనే ఉన్నాం. గోవాలో కోట్ల రూపాయలు ఉంది ల్యాండ్. జస్ట్ గోవాకి మనం 30 kilometers మనకి గోవాకి స్టేట్ బోర్డర్. మనం ఉండే ల్యాండ్కి ఎయిర్పోర్ట్కి 58 kilometers. సో అంత దీనిలో ఉన్నాం. ఏంటో ఎక్కడ ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా రావచ్చు, నెంబర్ ఆఫ్ ఫ్లైట్ కనెక్టివిటీ ఉంది, అండ్ ఎయిర్పోర్ట్ నుంచి మనకి రోడ్డు కనెక్టివిటీ ఉంది. సో దీనిలో ఏమిటంటే వాళ్ళు ఎక్కువగా రాలేని వాళ్ళు, అంటే ఒక 5 ఎకరాలు చాలే అనుకునేవాళ్ళు, ఫ్యూచర్ అప్రిషియేషన్ ఉంటుంది, సో మనం చేసుకోలేమనుకునే వాళ్ళకి మేము ఒక కలెక్టివ్ ఫార్మింగ్ గ్రూప్ చేసుకున్నాం. అంటే ఒక విషయం సార్, చిన్న కన్ఫ్యూజ్ నాకు. ఇప్పుడు పెద్ద మొత్తంలో ల్యాండ్స్ తీసుకునే వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? మీరు ఈ రకమైన ఫెసిలిటీ అందజేస్తున్నారు.
చిన్న మొత్తంలో అంటే మధ్యతరగతి కుటుంబాలు ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు తీసుకునే వాళ్ళకి ఏ రకమైన అవకాశం ఉంది? అంటే దీన్ని ఏం చేసామంటే ఇట్ ఈస్ నాట్ ఓపెన్ ఫర్ ఆల్ అండి. అది మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఇట్ ఈస్ వెరీ క్లోజ్ కమ్యూనిటీ. ఓకే. వీ హ్యావ్ ఏ సర్టన్ నార్మ్స్ అనమాట. అంటే ఈ ఎకాలజీని ఎకో సిస్టమ్ని డిస్టర్బ్ చేయకూడదు. ఓకే. స్మోకింగ్ డ్రింకింగ్ అలో చేయము ఇక్కడ. ఓకే. సో వాళ్ళు నేచర్ కాన్షియస్గా ఉండాలి. ఓకే. అంటే ఇది కేవలం వ్యవసాయానికి మాత్రం ఉపయోగించాలి తప్ప వేరే ఇతర ఎకో అగ్రి టూరిజం ప్రాజెక్ట్ అండి. ఓకే. అగ్రికల్చర్ ఉంటుంది, ఎకాలజీ ఉంటుంది. సో మనకి వ్యవసాయం ద్వారా ఆదాయం వస్తూ ఉంటుంది. మనం రావడానికి సపోజ్ ఒకప్పుడు చూస్తే మనం ఊటీ, కొడైకెనాల్, వాయనాడు ఇలాంటి ప్లేసుల్లో చాలామంది పెద్ద పెద్ద వాళ్ళందరికీ ఎస్టేట్స్ ఉండేవి. అవునండి. వాళ్ళు ప్రౌడ్గా చెప్పుకునేవాళ్ళు, మాకు ఫామ్ ఎస్టేట్స్ అని. అవును. మాకు ఊటీలో ఎస్టేట్ ఉందని. ఆ. ఆ ఎస్టేట్ తీరా చూస్తే 5 ఎకరాలు 10 ఎకరాలు ఉంటుంది. అవును. కానీ దే కాల్ ఎస్టేట్. 50 acres 100 acres వాళ్ళు కూడా ఉన్నారు. అవును. ఇదేంటంటే 3 రకాలుగా అండి. ఒకటేమో ప్యాషన్ ఉండి ఒక 5 ఎకరాల వరకు చేసుకోగలిగిన వాళ్ళు చేసుకోలేరు కాబట్టి దాన్ని మేము ల్యాండ్ ఎక్విజిషన్ ప్లస్ డెవలప్మెంట్, ఆపరేషన్, మెయింటెనెన్స్, ఎవ్రీథింగ్ వీ విల్ టేక్ కేర్. అచ్చా. దట్ ఈస్ ఆల్ టుగెదర్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ 20 lakhs plus 2 lakhs per acre. 22 lakhs per acre అవుతుంది. అది ఒక 5 ఎకరాలు కొనుక్కోవాలంటే 1,10,10 లక్షలు అవుతుంది. అవుతుంది. దట్ ఈస్ ద మినిమం అండి. మినిమం. నెక్స్ట్ ఏమనుకున్నామంటే ఈ ల్యాండ్ చాలా ఉంది, ఇదంతా మనము ఇది కొంచెం ఏదైనా ఓపెన్గా ఎవరైనా లైక్ మైండెడ్ వస్తే ఆఫర్ చేద్దాం అనుకున్నాం. దానిలో ఏంటంటే మినిమం సైజ్ 50 acres అండి. ఓకే. దీనిలో కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటి సర్వే అయిపోయి, బౌండరీ ఫిక్సేషన్ అయిపోయి, బై నెంబర్ అయిపోయి, రెవెన్యూ వర్క్ అంతా క్లియర్గా ఉండి, మేము ఈ పనులన్నీ చేయడానికి రోడ్స్ బిల్డ్ చేసేసుకొని, కనెక్టివిటీ చేసుకొని, మళ్ళీ అవి కొట్టుకుపోయి మళ్ళీ వేసి ఇవంతా ఎఫర్ట్ పెట్టిన దానికి అది 8,50,000 rupees per acre అండి. సో మీరు ఏదైతే బౌండరీస్ ఫిక్స్ చేశారో క్లియర్గా ఉంటుంది. ఇమ్మీడియట్గా వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోతుంది, వాళ్ళ పేరు మీద మ్యూటేషన్ అయిపోతుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. సో దానికి 8.5 lakhs. 8.5 lakhs. మినిమం 50 acres. 50 acres ఇస్ ద మినిమం. ఓకే. ఇంకొక ల్యాండ్ ఏంటంటే ఒక 700 acres ఇంకా మేము ఈ సర్వే అవ్వలేదు. ఓకే. ఎక్విజిషన్ నడుస్తూ ఉంది. ఓకే. సో ఇప్పుడు ఈ ఎక్విజిషన్ సర్వే అవ్వాలంటే టోటల్ ల్యాండ్ కంప్లీట్ అవ్వాలి. ఆ కంప్లీట్ అయిపోయి ఎక్విజిషన్ చేసేటప్పుడు ఈ లోపు రిజిస్ట్రేషన్స్ అవుతాయి. మనం రిజిస్ట్రేషన్ మన పేరు మీద ఉంటుంది, డాక్యుమెంట్ మన పేరు మీద ఉంటుంది. కానీ సో ఇప్పుడు సర్వే అయిపోతే పొజిషన్ ఫిక్స్ చేసి మ్యూటేషన్లో బై నెంబర్ ఇస్తాం. దానికి ఆ ఖర్చు ఉంది కాబట్టి అది వాళ్ళే పెట్టుకోవాలి. వీ గైడ్ దెమ్, వీ సపోర్ట్ దెమ్. ఓకే. సో దానికి 6.5 lakhs per acre పెట్టుకున్నాం. సో ఈ టోటల్ ప్రాసెస్లో ఏంటంటే వీళ్ళందరికీ మాకు కామన్ అగ్రిమెంట్ ఉంటుంది 2,000 ఎకరాలకి. కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రపోర్షనేట్గా షేరింగ్ ఉంటుంది. రోడ్లు, మెయిన్ రోడ్లు, బ్రిడ్జెస్, ఓకే, ఫెన్సింగ్, దీస్ 3 కామన్ అండి. అందరూ బై డిఫాల్ట్ దానికి కావాల్సిన ఎక్స్పెండిచర్ ఎంత అవుతుందో అది అందరూ కలిసి పెట్టుకోవాల్సిందే. సో అంటే కేవలం ఈ 22 లక్షలు కొనుక్కున్న వాళ్ళు మాత్రమే పెట్టుకోకర్లేదు. ఇంకా వాళ్ళు దేని చూడాల్సింది వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళకి రోడ్ కనెక్టివిటీ ఇస్తాము, వాళ్ళ డెవలప్మెంట్ చేస్తాము, ప్లాంటేషన్ చేస్తాము, ఓకే, దాని ఆపరేషన్, మెయింటెనెన్స్, ఈల్డ్ వచ్చేంత వరకు ఉంటుంది. సో మిగతా ఏమన్నా ఈ డెవలప్మెంట్ ఛార్జెస్ 8.5 లక్షలు కొనుక్కున్న వాళ్ళు, 6.5 లక్షలు కొనుక్కున్న వాళ్ళు పెట్టుకోవాలి. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు కూడా ఫ్రీడమ్ ఉంది. సో ఈ పాలసీ ప్రిన్సిపల్ డివేట్ అవ్వకూడదు. ఒక ఎంఓయూ ఉంటుంది, ఇట్లా మేము డివేట్ అవ్వని వాళ్ళు సొంతంగా కూడా చేసుకోవచ్చు. వ్యవసాయం కూడా వాళ్ళు సొంతంగా కూడా మేమే చేసుకోగలం, మేము చేస్తామంటే కూడా వీ అలౌ దెమ్ టు డూ. 2 వాళ్ళు లేదు మీరు చేసి పెట్టాను అనుకోండి, ఏం కావాలని కోరుకుంటున్నారో వాళ్ళకి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసేసి వాళ్ళ విష్ లిస్ట్ ఏముందో, ఏ పంటలు పండిద్దాం అనుకున్నారు, మేము వీ సజెస్ట్ ఆ విష్ లిస్ట్ ప్రకారం వాళ్ళకి మేము కన్సల్టేషన్ కూడా ఇస్తాం. కన్సల్టేషన్ సర్వీస్ కూడా ఇస్తారు. అయితే కామన్గా ఏంటంటే ఈ రోడ్లు, బ్రిడ్జెస్, ఫెన్సింగ్ వీటితో పాటుగా అందరికీ కామన్గా ఉండేటట్టు ఈ వాటర్ ఫాల్స్ ఇవన్నీ కనపడేటట్టు, ఈ రిజర్వాయర్ పక్కన ఉండేటట్టు ఒక 200 acres అలాట్ చేస్తున్నాం. అది అప్ టు 1000 square yards వరకు ఇండివిజువల్గా కొనుక్కోవచ్చు ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు. ఓకే. దాన్ని ఏదో ఫ్యూచర్గా ఒక మంచి ఎకో అగ్రి టూరిజం రిసార్ట్ అవుతుంది, అప్పుడు నేను కూడా ఇల్లు కట్టుకుంటే ఈ సర్వీసెస్ అంతా ఉంటుంది. ఎందుకంటే ఈ ల్యాండ్లో మొత్తంలో కట్టుకోవడానికి అవ్వదు. అవును, ఇట్ ఇస్ ఎ గ్రీన్ జోన్. అందుకని స్పెసిఫిక్ జోన్ని మనం కన్వర్ట్ చేసుకొని అక్కడ మాత్రమే చేసుకోవచ్చు. దానిలో మనం కొనుక్కోవాలి. అది కన్వర్షన్ అది ఎంత అవుతుంది ఆ రోజు రేటుని బట్టి కొనుక్కుంటాం. అవును.
కొనుక్కున్న తర్వాత మీరు బిల్డ్ చేసుకుంటారా, చేసుకోరా? కామన్‌గా ఎవరైనా హాస్పిటాలిటీ కంపెనీ ఏదైనా కామన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే దానికి సర్వీస్ ఇచ్చి వాడుకుంటారా, అది మీ ఇష్టం. ఓహ్! ఎవ్రీథింగ్ ఈజ్ ఎట్ కాస్ట్ అండి. ఓకే. అండ్ విత్ వెరీ వాల్యూ ప్రైసింగ్‌లో ఉంటుంది. ఓకే. రైట్ సార్. మీరన్నట్టు యాహ్! ఒక 5 ఎకరాలు కొనుక్కునే వాళ్ళకి ఒక ధర 8.5 లక్ష, 6.5 లక్ష అనే ప్రైసింగ్‌లో ఇంత సారవంతమైన భూములు, ఇంత అద్భుతమైన వాతావరణంలో ఉండడం చాలా గొప్ప విషయం. అంటే మేము అక్కడ దిగున్నాము. ఒక 3 ఇయర్స్ నుంచి ల్యాండ్‌లో ఉన్నామండి. అదే సార్. ఇష్యూస్ లేవు. ఏమైనా ఛాలెంజెస్ వచ్చినా ఫేస్ చేసాము. లోకల్ నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసాం. ఓకే. కొత్తగా వచ్చే ఏమవుతుందంటే కొన్ని ప్లేసెస్‌లో ఒక 4 లాక్స్, 5 లాక్స్ కూడా ఉన్నాయండి. ఆహా! కాకపోతే ఏంటంటే ఇవన్నీ ఈ సర్వీస్ ఈ ఇంటికి కనెక్టివిటీ కావచ్చు. ఉండదు. వాళ్ళు ఎక్కడో కొనుక్కున్నారనుకోండి. అవును. దానికి ఎలా వెళ్ళాలో తెలీదు. ఎవరు సపోర్ట్ చేస్తారో తెలీదు. అనేక రకాలైన సమస్యలు. చాలా అంటే రోడ్డు ఒకటి చాలా మేజర్ ఇష్యూ. అవును. రెవెన్యూ ఛాలెంజెస్, దాన్ని మీరు బై నంబర్ చేసుకోవటం, దాన్ని మ్యూటేషన్ చేసుకోవడం అవును. ఇదొక ఇష్యూ. సో ఇదంతా చేసిన తర్వాత మీరు 100కి 200 ఎకరాలకి ఇన్ఫ్రాను, మెకనైజేషన్ వాడలేరండి. అవునండి. సో ఇప్పుడు దీనిలో ఏంటంటే ఇంత మెకనైజేషన్ ఉంటుంది 2000 ఎకరాల్లో. ఓకే. కామన్‌గా ఇప్పుడు మా దగ్గర ఉందనుకోండి, మీరు ప్రైవేట్‌గా మీరే చేసుకున్నారు. మీరు వాడుకోవాలన్నా కూడా మేము మీకు హైర్‌కిస్తాం. అచ్చా! రైట్. సో దట్ వి విల్ బి హ్యాపీ. అవును. కామన్ ఇన్ఫ్రాని వాడుకోవడానికి. ఇప్పుడు ఒక 3,00,00,000 అవుతుంది ఒక మిషను. ఓకే. ఆ మిషన్‌ని మీరు కొనలేరు కదా! అవునండి. ఇన్ని వందల ఎకరాల్లో కొనుక్కొని అందుకని ఇట్ ఈస్ లైక్ ఎ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అండి. రైట్. సో మనం ఇప్పుడు వి ఆర్ నాట్ ఇంటూ ద బిజినెస్ ఆఫ్ ల్యాండ్ బయింగ్ అండ్ సెల్లింగ్. అవునండి. ఇట్ ఈస్ ఏ బిల్డింగ్ ఆఫ్ కమ్యూనిటీ. అవునండి. సో యెస్, వి లవ్ టు ఎక్స్టెండ్ ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అవును. బికాజ్ ఎక్కువ మంది వ్యవసాయంలోకి వస్తున్నారంటే మేమే ఎక్కువ ఆనందపడతాం. నా సజెషన్ ఏంటంటే వ్యవసాయంలోకి రావడం అంటే భూమి కొనుక్కోవడం ఒకటే కాదు, ఆ! దాన్ని ఆస్వాదించడం కూడా నేర్చుకోవాలి. ఆ పనిని, నేచర్‌ని, ఒక మొక్క పెట్టడం, అది ఎదగటం, దాని నుంచి ఫ్రూట్స్ రావడం. అవును సార్. సో అనేక ఇబ్బందులు ఉంటాయి. వాటన్నిటిని ఓపికగా బరాయించడం. అవునండి. ఈ ప్రాసెస్‌లో చేస్తే ఏమవుతుందంటే ఇంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఇంత బ్రహ్మాండమైన ఏరియాలో అవునండి. ఈ అంబోలి ఒక టూరిస్ట్ స్పాటు, వందలు, వేల మంది వస్తూ ఉంటారు. లక్షల మంది వస్తారు రెయినీ సీజన్‌లో. అవునండి. ఎవ్రీడే మీకు 10,000 పీపుల్ విజిట్ చేస్తారు. ఓహ్! ఫారినర్స్ వచ్చి విజిట్ చేస్తారు. అండ్ ఈవెన్ సమ్మర్‌లో కూడా ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ బ్యూటీ. ఆ విండ్స్, ఆ ఫ్లో, సౌండ్ రికార్డ్ చేయడానికి చాలా మంది వస్తారు. అచ్చా! ఇక్కడ బర్డ్స్‌ని డాక్యుమెంట్ చేయడానికి కొంతమంది వస్తారు. ఓహ్! సో ఇదంతా బ్రహ్మాండమైన ఎకో ఫ్లోరా అండి. ఇది యునెస్కో హెరిటేజ్ సైట్ అండి ఇది. ఆహాహా! మనం యునెస్కో హెరిటేజ్ సైట్‌లో ఉన్నాం. వరల్డ్ మోస్ట్ రినోవ్డ్ గోవాకి పక్కనే ఉన్నాం. ఎయిర్‌పోర్ట్ దాదాపు 4 ఎయిర్‌పోర్ట్‌లు ఉంటాయి మనకి చుట్టూరు. గోవాలో 2 ఎయిర్‌పోర్ట్‌లండి. ఓకే. మోపా ఎయిర్‌పోర్ట్ ఒకటి, డబోలిమ్ ఒకటి. ఓకే. ఇక్కడ చిపి ఎయిర్‌పోర్ట్ ఒకటి. ఓకే. తర్వాత బెల్గావి ఉంది. ఓకే. అండ్ కొల్హాపూర్ ఉంది. ఇవన్నీ కూడా మన ల్యాండ్ చుట్టూనే ఉన్నాయి. యెస్, దగ్గరలో ఉన్నాయి. ఓకే. అండ్ ద మోస్ట్ కన్వీనియంట్ వచ్చేసి చిపి అండ్ మోపా. మోపా ఎయిర్‌పోర్ట్. వెరీ ఈజీ అన్నమాట. ఆ! సో ఈ ఇంత కనెక్టివిటీ ఉంది. రైట్ సార్. అండ్ చేలు వరకు కార్ వెళ్ళిపోతుంది. కార్ వెళ్ళిపోతుంది. అవునా? అది ఒక గొప్ప విషయం సార్. అంటే 10,00,000 లోపు ధర ఉన్న భూముల్లోకి ఆ కనెక్టివిటీ ఎయిర్‌పోర్ట్ నుంచి డైరెక్ట్‌గా కార్ వెళ్ళిపోయే ఫెసిలిటీ ఉండడం కూడా ఒక అడ్వాంటేజ్. అవునండి. మధ్య తరగతి కుటుంబాలు కొనుక్కునే అవకాశం ఉంది. అలాగే ఎగువ మధ్య తరగతి కుటుంబాలు భూస్వాములు కొనుక్కోవడానికి కూడా మంచి అవకాశం ఉన్న అవును. లొకేషన్ ఇది. ఇక్కడ ఎనీథింగ్ మనం డబ్బు పెట్టి కొంటున్నాం అన్నప్పుడు దాని నుంచి వచ్చే రిటర్న్స్ ఎలా ఉండొచ్చు సార్? ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? ఒకటి, అగ్రికల్చర్ ఈజ్ నాట్ ఏ బిజినెస్ అండి. మహాత్మా గాంధీ గారు ఒక మాట చెబుతారు, నేచర్ ఈజ్ ఎనఫ్ టు సాటిస్ఫై ఎవ్రీబడీస్ నీడ్ బట్ నాట్ ఎనీబడీస్ గ్రీడ్ అని. బట్ అయినా కూడా మనం వెరీ క్యాలిక్యులేటెడ్ స్టెప్ తీసుకుంటున్నాం. ఓకే. ఇవాళ ఒక 10 లక్షలలో పెట్టుబడి పెట్టి ఒక ఎకరము ఆ! ఎక్కడొస్తుంది మనకి? అవును సార్. ఇలాంటి ప్లేస్ అవును. మీకు వెస్టర్న్ ఘాట్స్‌లో టూరిస్ట్ స్పాట్స్ అన్నిటికెళ్తే 1,00,00,000-2,00,00,000 అయిపోయినాయి. అవును. మినిమమ్ ఏది దూరంగా వెళ్తే. అవును. మీరు సకలేష్పూర్ లాంటి ఏరియాకి వెళ్తే అవునండి. క్రేజ్‌గా హైదరాబాద్ నుంచి వెళ్ళి కొన్నారు. అవునండి. గజాల్లో కోటి రూపాయలు పెట్టి గజాల్లో కొనుక్కున్నారు. ఆ! అక్కడికి ఎయిర్‌పోర్ట్ నుంచి అక్కడికి వెళ్ళాలంటే మినిమమ్ 3 అవర్స్ పట్టుద్ది. అవును. రోడ్స్ నేరోగా ఉంటాయి, రష్‌గా ఉంటాయి. ఓకే. ఇక్కడ మీరు చూసారు మన రోడ్స్. అవునండి. అస్సలు ఎక్కడ పంప్స్ కూడా లేవు. అన్నమాట. అవును. అదొకటి. తర్వాత అప్రిషియేషన్‌కి మేము బాగా ఎక్స్‌పెక్ట్ చేస్తుంది అప్రిషియేషన్ అండి. హ్మ్. అంటే మా ఈ కలెక్టివ్ ఫార్మింగ్‌లో మేము ఎప్పుడు కూడా బెనిఫిట్ అవుతుంది ఎక్కడంటే, ఒక రీజనబుల్ ప్రైస్‌లో కొనుక్కొని హ్మ్. దాన్ని డెవలప్ చేసి అది ఇన్‌కమ్‌లోకి వచ్చినప్పుడు, ఇన్‌కమ్ ఎంతైనా రావచ్చు. ఫార్మింగ్ మీద ఇన్‌కమ్
ఒక 50,000 నుంచి 2,00,000 వరకు ఇక్కడ ఈ పర్టికులర్ ప్యాటర్న్‌లో చూస్తే మీరు ఇప్పుడు ఇక్కడ ఈ క్రాప్ ప్యాటర్న్ అంతా చూస్తే ఈ కోకోనట్ కావచ్చు, అరకే నట్ కావచ్చు, యావరేజ్‌న ఒక 3,00,000 వరకు ఎర్న్ చేస్తున్నారు ఫార్మర్స్. బట్ పర్ ఇయర్. పర్ ఇయర్. ఓ కానీ ఈ స్టేజ్‌కి రావడానికి ముందు మనం డెవలప్ చేయడానికి కొంత టైం పడుతుంది. అవును. దాని తర్వాత చెట్టు పెరిగి ఈల్డ్ రావడానికి టైం పట్టుద్ది. అవును. ఇదంతా ఇదే నేను పెట్టాను. నాకంటే ఎవరు రెస్పాన్సిబుల్? మీరు ఇదంతా మీరు ఒక భూమి పుత్రుడు కావడం కోసం మేము హెల్ప్ చేస్తున్నాం. రైట్. అంతేగాని సో అంటే ఇక్కడ 2 అవకాశాలు ఉన్నాయి మీరు చెప్పినట్టు. ఒకటి నేను చేసుకోగలను అనే ఓపిక, ఎక్స్‌పర్టైజ్ ఉంటే నేను చేసుకోవడానికి అవకాశం ఉంది. లేదు నేను చేసుకోలేను, నాకు చేసి పెట్టాలంటే యూ ఆర్ దేర్. ఎగ్జాక్ట్‌లీ. అందుకని వాళ్ళు ఏది చేసుకున్నా కూడా మాతో డిబేట్ చేయొచ్చు, డిస్కస్ చేయొచ్చు, మా అనుభవాన్ని వాడుకోవచ్చు, మా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఉపయోగించుకోవచ్చు. ఓకే. వీఆర్ ఓపెన్ అండి. ఓకే. ఒకటేంటంటే ఒక రోల్ మోడల్ ఫార్మింగ్ చూపిస్తే ఇలాంటివి ఎన్నో రావాల్సిన అవకాశం ఉంది. రావాలంటే ఇంత పారామీటరు, ఇంత థరో రీసెర్చ్ 4 ఏళ్ల పాటు సైట్ సెలక్షన్‌కి ఎవరు పెడతారండి? రైట్. 4 టైం అనేది. 4 ఏళ్ల సమయం అవును. టీమ్ అంతా అవును. అగ్రానమీ టీము, గవర్నమెంట్ టీము, వాటర్ అండ్ సాయిల్ కన్జర్వేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, హార్టికల్చర్ మిషన్ వాళ్ళు, అంటే ఇంతమంది పరిచయాలు, నెట్వర్కింగు, వీటన్నిటితోటి సాయిల్ టెస్ట్‌లు, వాటర్ టెస్ట్‌లు. సాయిల్ టెస్ట్ చేయాలంటే మీరు ఓన్లీ సమ్మర్‌లోనే చేయగలరు. సమ్మర్‌లో కూడా పీక్ సమ్మర్‌లోనే చేయగలరు. ఎందుకంటే ఇక్కడ మాయిశ్చరు మీకు మేలో కూడా మాయిశ్చర్ ఉంటుంది. అందుకని మే 10th to 15th చేయగలరు. మళ్ళీ మే 15th నుంచి ఇక్కడ వర్షాలు స్టార్ట్ అయిపోతాయి. ఒక చిన్న డౌట్ సార్. అంటే ఐ మీన్ మనం డెల్టా ప్రాంతాల్లో కావచ్చు, లేదంటే తెలంగాణలో మెట్ట ప్రాంతాల్లో కావచ్చు, చేసే వ్యవసాయం మీద వచ్చే ఆదాయం కన్నా ఇక్కడ వచ్చే ఆదాయం ఏమన్నా భిన్నంగా ఉంటుందా? డెఫినెట్‌గా ఫ్యూచర్ క్రాప్ ప్యాటర్న్ కూడా షిఫ్ట్ అవుతుందండి. ఇప్పుడు మనం చూస్తే ఆయిల్స్ చాలా షార్టేజ్ ఉంది. ఓకే. దానికి బెస్ట్ వరల్డ్ టాప్ 3 అంటే ఆయిల్స్ ప్లాంటేషన్ క్రాప్ నుంచి రాగలిగేవి కోకోనట్, పామ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ మనకి పండదు. సో పామ్ ఆయిల్ ఆల్రెడీ గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తుంది. కోకోనట్ ఆయిల్ ప్రైసెస్ బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి. ఓకే. బికాస్ ఆఫ్ ద టెంపరేచర్స్ ఒక 2 ఇయర్స్ నుంచి డ్రాప్ అయిపోయి ఈల్డ్ కూడా అంత లేదు. ఓకే. సో ఈ ఏరియాకి ఆ ఎఫెక్ట్ లేదు. ఆహాహా. అందుకని మనం కోకోనట్ చేస్తాము. దాన్ని ప్రాపర్‌గా దాని నేటివ్ ఏరియా ఇవి ఆ, బ్రహ్మాండంగా అవుతుంది. ఓకే. సో అందుకని అలాంటి పంటలు చేస్తున్నప్పుడు ఇక్కడ ప్లాంటేషన్ మనకి సిపిసిఆర్ఐ వాళ్ళతోటికి మేము బ్రీడర్ లైసెన్స్ ఫామ్ ఉందండి మాకు. ఆహా. ఓ సెంట్రల్ క్రాప్ ప్లాంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్‌కి ఓకే. ఆథరైజ్డ్‌గా కోకోనట్ బ్రీడ్స్ డెవలప్ చేయడానికి నాకు లైసెన్స్ ఉంది. అచ్చచ్చా. సో ఎందుకంటే చాలా చోట్ల ఎవరో ఏదో నర్సరీలోళ్ళు తెచ్చి దానికి ఏదో పేర్లు పెట్టి అమ్ముతా ఉన్నారు. అవును. అందుకని ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఈ సిస్టంలోకి వచ్చింది. వాళ్ళే సీడ్ మెటీరియల్ ఇస్తారు. వాళ్ళే సర్టిఫై చేస్తారు. సో ఆ బ్రాండింగ్ తోటి మా బ్రాండ్ వాళ్ళ బ్రాండ్ కలిపాం. అలా ప్లాంట్ మెటీరియల్ కానీ అన్నిట్లో క్వాలిటీ సర్వీస్ ఉంటుంది మనం అసోసియేట్‌గా చేయడం వల్ల. ఓకే. ఎండ్ ఆఫ్ ద డే ఇదంతా ఎందుకంటే ఈ 2,000 ఎకరాల్లో కొబ్బరి చెట్లు కొన్ని ఉన్నాయనుకోండి. సో అక్కడ నేను దాన్ని డ్రై చేయడం కానీ, దాన్ని అగైన్ ఆయిల్ చేయడం కానీ అవునండి. ఈజీ. అండ్ నాకు మార్కెట్‌కి ఈజీ. రైట్. బాంబే హైవే నా ఫామ్ దగ్గర నుంచి 28 కిలోమీటర్స్ ఓకే. బాంబే హైవే. బాంబే హైవే. శక్తిపీఠ ఎక్స్‌ప్రెస్ హైవే అని నాగపూర్ టు గోవాకి వచ్చే హైవే ఫామ్ నుంచి జస్ట్ 500 మీటర్స్ 500 మీటర్స్. ఏరియల్ డిస్టెన్స్. ఓకే. కానీ దాన్ని అటు వెళ్ళడానికి లేదు. కొంచెం తిరిగి వెళ్ళినా కూడా హార్డ్లీ 10 కిలోమీటర్స్‌లో నేను రీచ్ రైట్. అవుతాను. అవును. సో అంటే ఇంత ఫెసిలిటీ, ఇన్ఫ్రా, రోడ్ కనెక్టివిటీ ఇన్ని పారామీటర్స్ దృష్టిలో పెట్టుకొని మొత్తం మేము చేస్తున్నాం కాబట్టి రైట్. ఇట్ ఈస్ రెడీ టు టేక్ లాంటి ఇది ఉందన్నమాట. మీరెప్పుడు మీ ఇంటర్వ్యూస్‌లో గానీ, మీరు మాట్లాడే మాటల్లో గానీ కలెక్టివ్ ఫార్మింగ్ నుంచి చాలా దట్ ఈస్ ద ఫ్యూచర్ అండి. ఇప్పుడు ఇండియాలో 150 crores పాపులేషన్ అండి. 40 crore acres ఆఫ్ ల్యాండ్ అవైలబిలిటీ. ఓకే. సో ఈ టోటల్ దీనిలో స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ మోర్ దెన్ 60%. 1 acre 2 acres లోపున్నట్టు. దానిలో మనము ఇలాంటి ఎల్‌నినో లాంటి ఛాలెంజెస్ ఎలా ఎదుర్కోగలము, మెకనైజేషన్ ఎలా చేయగలము, ప్లాంట్ మెటీరియల్ ఎలా సెలెక్ట్ చేసుకోగలము, ప్రాసెసింగ్‌కి ఎలా వెళ్ళలేం కదా! అవును. దానికోసమని గవర్నమెంట్ ఎఫ్‌పిఓ చేసింది, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్. అవును. బట్ మనకున్నటువంటి వైరుధ్యమైనటువంటి విధానాలతోటి అంటే కులము, మతము, ప్రాంతము, పార్టీలు ఇలా ఇన్ని రకాలతోటి అది ఇంకా ముందుకెళ్ళట్లా. ఓకే. ఇది ఒక లైక్ మైండెడ్ ఫిల్టర్డ్ కమ్యూనిటీ ఇది. రైట్. అరే బాబు నువ్వు ఎట్లాంటోడివి, నీ మనస్తత్వం ఏంటో చూసే నిన్ను మా కమ్యూనిటీలో యాడ్ చేస్తాం. రైట్. సో అందుకని ఒక ఫిల్టర్డ్ కమ్యూనిటీ, నేచర్‌ని ఎంజాయ్ చేసే కమ్యూనిటీ, ఫార్మింగ్‌ని బిలీవ్ చేసే కమ్యూనిటీ, ఫార్మింగ్‌ని ఎంజాయ్ చేసే కమ్యూనిటీ,
ఫార్మింగ్ని ఎక్స్పీరియన్స్ చేసే కమ్యూనిటీ, ఫార్మింగ్ ద్వారా బెనిఫిట్ అయ్యే కమ్యూనిటీని బిల్డ్ చేస్తాం మనం. రైట్. ఇలాంటి మనకి ఈ కమ్యూనిటీస్ వలన ఇది ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని డిపెండబుల్గా వస్తుంది. యాజ్ పర్ సిపిసిఆర్ఐ వాళ్ళ రిపోర్ట్ ప్రకారం మనం ఫార్మర్దో యూట్యూబ్దో ఏది తీసుకోవద్దు. కోకోనట్ ఫార్మర్ అన్ యావరేజ్ ఆఫ్ 1.5 lakhs నుంచి 2 lakhs ఇన్కమ్ ఉందండి. కోకోనట్ అరకే నట్ కాంబినేషన్లో మినిమం ఒక 3 lakhs ఇన్కమ్ ఉంది. సో ఎక్స్పెండిచర్ పోయి మీకు ఎట్లా పోయినా కూడా వరస్ట్ సినారియోలో ఒక 1.5 lakhs 2 lakhs per acre అనేది దట్ ఈజ్ పాసిబుల్ మొత్తం టోటల్గా ఎవాల్వ్డ్ డేటా తోటి. ప్రధానంగా కోకోనట్ అండ్ అరకేనట్ అయినా సార్ మనకి ఈ 2000 ఎకరాలు అంటే మాకు ఒక రికమెండేషన్ ఉందండి. సో ఇది కమ్యూనిటీ కాబట్టి ఇఫ్ దే వాంట్ టు బై, వాళ్ళు ఏం చేయకుండా మేము అలానే ఉంచుకుంటామంటే ఉంచుకుంటారు. రైట్. వాళ్ళు మేము ఏదైనా పంటలు వేసుకుంటా అంటే వీ లవ్ టు హెల్ప్ దెమ్. ఓకే. వాళ్ళు లేదు మీరే హెల్ప్ చేయండి అంటే చేస్తాం. ఓకే. అండ్ మేము డిస్కస్ చేస్తాం అండ్ బేస్డ్ ఆన్. అంతేగాని ఇక్కడ అవకాశం లేని పంటలు పండించడానికి వీలు లేని కోరికలు పెట్టుకొని చేయకూడదు. రైట్. ఇక్కడ ఏం పండించగలం అంటే ప్లాంటేషన్ క్రాప్స్ మీరు ఈ రీజన్ అంతా చూస్తే ఇదేం కొత్త విషయం మేము కనుక్కుంది కాదు. కొబ్బరి, వక్క, మిరియాలు, జాజికాయ, జాపత్రి, యాలకులు ఇదంతా ఇక్కడ ఆల్రెడీ ఉన్నది. ఎప్పటి నుంచో రైతులు ఈ కొంకణ్ ఏరియా అంతా ఉంది. దిస్ ఈస్ ద బిగిన్ ఆఫ్ కొంకణ్. ఓకే. అందుకని దాంతో ఈజీగా ఉంటుంది. మనం ఎగనెస్ట్ ద నేచర్ వెళ్ళకుండా ఫ్లో విత్ ద నేచర్. రైట్. ఇప్పుడు ఇదంతా చూస్తే మనం మన పక్క ఫామ్లో ఉన్నాం, మన దగ్గరలో ఫామ్ ఇది. సో ఇట్ ఇస్ ఆగ్రో ఫారెస్ట్రీ మోడల్. అంటే ఒక అడవిని పెంచుతున్నాం మనం. అవునండి. సో ఎక్కడ ఎకో సిస్టమ్ని డిస్టర్బ్ చేయకుండా ఇంకా ఎక్కువ చెట్లను పెంచి ఒక అడవిని పెంచుతున్నాం. దీనివల్ల ఏంటంటే కార్బన్ ఎమిషన్ కూడా అవుతుంది. అంటే కార్బన్ క్రెడిట్స్ అనేది కూడా ఫ్యూచర్లో ఒక పెద్ద స్కోప్ ఉందన్నమాట. ఇవన్నీ ఇదే స్మార్ట్ ఫామ్ అనే దానిలో ఇవన్నీ వస్తాయండి. క్లైమేట్ స్మార్ట్గా ఉంటున్నాం, సైజు స్మార్ట్గా ఉంటున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటున్నాం. సో ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎకో అగ్రి టూరిజం ప్రాజెక్టు, ఇట్లా ఇది ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ ఇది వస్తే ఎకో అగ్రి టూరిజంకి ఇదంతా అడ్వాంటేజ్. అవునండి. ఇలా చక్కగా మనం ఉండడానికి, ఆస్వాదించడానికి ఆదాయం వస్తా, ఆనందం వస్తా, దీని అప్రిషియేషన్ అవుతా. సో ఎన్ని రకాలుగా ఉండే ఒక మంచి ప్లేస్. ఎస్ సార్. అవునండి. చివరిగా సార్ ఈ వీడియో ఇంతవరకు చూశారు అంటే వాళ్ళు నిజంగానే ప్రకృతి ప్రేమికులు, లేదంటే వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇంతవరకు చూసుంటారు. వాళ్ళకి ఇచ్చే మీ సందేశం. తప్పకుండా రండి వ్యవసాయంలోకి. వ్యవసాయం అంటే అగ్రికల్చర్ ఈజ్ ద ఫ్యూచర్ అండి. ఇవాళ ఉన్నటువంటి ఏ ఏరాలో కానీ, జాబ్ మార్కెట్లో కానీ, ఇవన్నీ అంటే స్ట్రెస్ కానీ, సైకలాజికల్ ఇష్యూస్ కానీ, రిలేషన్స్ బ్రేకప్స్లో కానీ, వీటన్నిటిలో ఫార్మింగ్ ఈజ్ ద ఓన్లీ ప్లేస్ వేర్ ఎంటైర్ ఫ్యామిలీ కెన్ ఇన్వాల్వ్ అండ్ దే కెన్ ఇంటరాక్ట్ విత్ ద నేచర్. ఒక బ్లిస్లో ఉండగలిగేది. అండ్ ఇలాంటి ప్యారడైజ్లో ఉన్నప్పుడు హ్యాపీగా బీయింగ్లో ఉండొచ్చు. ఈ జన్ మాస్టర్ లాగా చేసుకోవచ్చు. అవునండి. డెఫినెట్గా ఫార్మింగ్ చేయడం, వ్యవసాయం చేయాలనుకోవడం మంచి నిర్ణయం. ముందుకెళ్ళొచ్చు. దీనిలో పోయేది ఏముంది, మీ పెట్టుబడి భూమి మీద ఉంటుంది, అది పెరుగుతుంది కానీ తగ్గదు. అందుట్లో వెరీ బిగినింగ్లో మనం కొనుక్కుంటున్నాం ఇక్కడ. అవునండి. సో వన్స్ ఈ యాక్టివిటీ పెరిగి ఈ సరౌండింగ్స్ ఇప్పటికే రకరకాల దీని వలన అవుతుంది. లక్కీగా గవర్నమెంట్ కూడా కొంత రిస్ట్రిక్ట్ చేస్తుంది, ఎవరు పడితే వాళ్ళు కొనుక్కోకుండా. సో ఎక్కడైనా మన దగ్గర కాకపోయినా ఎక్కడైనా కొనుక్కున్నా కొంచెం లీగాలిటీ, సైజు, కాంప్లయన్సెస్ అవన్నీ చెక్ చేసుకోండి, వ్యవసాయం చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ వ్యవసాయ క్షేత్రానికి మమ్మల్ని తీసుకొచ్చి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఇంత విలువైన సమాచారం మాకు అందించినందుకు, మా ప్రేక్షకులకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా ఇక్కడ ఈ అంబోలి గడ్డ దగ్గర వ్యవసాయ భూమిని కొనుగోలు చేయాలని మీకు అనిపిస్తే ఖచ్చితంగా స్క్రీన్పై ఉన్న ఫోన్ నెంబర్పై కాంటాక్ట్ చేస్తే నేను మిమ్మల్ని డైరెక్ట్గా శ్రీనివాసరావు గారికి కనెక్ట్ చేస్తాను. మీరు వారితో మరింత వివరంగా చర్చించిన తర్వాత ఈ ప్రణాళికని మీరు తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.